హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అలాగే అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. మా మేనగోళ్ళు చూసారు బుట్టబొమ్మలా రెడీ అయ్యిందండి. ఇదిగోండి మన ఎన్టీఆర్ పార్క్లో వేర్పుల్లో మందులన్నీ కూడా దీపావళి మందులు ఇలా షాపుల్లో పెట్టి సేల్స్ చేశారండి. చాలా జనము చాలామంది వచ్చారండి. అసలు తొందరగానే ఈ సంవత్సరం సేల్స్ అయిపోయినాయి అని చెప్పి అన్నారండి. అయితే సేఫ్ట్గా కూడా ఇదిగోండి చూసారా ఫైర్ అయితే ఇది కూడా ఇక్కడ ఫైర్ ఆపడానికి ఇవి కూడా ఎక్కడికక్కడ కన్వీనియంట్గా చాలా బాగా సేఫ్గా అన్నీ కూడా సేల్స్ చేశారండి. మా పాప తీసుకొచ్చిందండి వీడియో తీసుకురమ్మంటే. మా ఇద్దరు పాపలు, మా అమ్మాయి, మా అద్దెగారు వాళ్ళ పాప, ఇద్దరు పాపలు వెళ్ళి తీసుకుని వచ్చారండి. ఇదిగోండి స్టాల్స్ అన్నీ కూడా, షాపులన్నీ కూడా బాగా సేల్స్ అయినాయి అంటండి. ఈ సంవత్సరం తొందరగా అయిపోయినాయి అంటండి. చాలా బాగా కూడా అంటే వాతావరణం కూడా ఎండగా ఉంది కదండి. ఆ ఎండగా ఉండడం వల్ల మనకి మందులు కూడా బాగా సేల్స్ అయినాయి. అదే నిరుడైతే వర్షం వచ్చిందంటండి. ఆ వర్షం రావడంతో మందులన్నీ కూడా కొంచెం సరిగ్గా కాలవని చెప్పేసి చాలామంది తీసుకోరు కదండి. ఇలాగ పాపం ఎండ రావడంతో మొత్తం అన్నీ కూడా తొందరగా సేల్స్ అయిపోయినాయి అంటండి షాపుల్లోని. అదే అంటున్నారండి. ఇదిగోండి మా పాప, మా వారు వెళ్ళి సింపుల్గా ఇదిగా దీనికి కౌశికి ఎంత భయమోనండి మా అమ్మాయికి మందులంటే. ఇదిగో వీడియో తీస్తానంటే చదువుకోకుండా ఇలా మందులు చూసుకుంటున్నావా అని వాళ్ళ సార్ తిడతారని చెప్పేసి అంటుందండి. ఇదిగోండి మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాం. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా వారు, మా అబ్బాయి, నేను, మా అమ్మాయి అందరం కలిపి సరదాగా అక్కడ కాసేపు ఉండి అప్పుడు మళ్ళీ బయలుదేరి వచ్చేసామండి. వచ్చేసేటప్పుడు లైటింగ్ అంతా కూడా చూసారా, మొత్తం వేలుపూర్ అంతా కూడా లైటింగ్లతో దీపావళి సందడంతా ఇక్కడే కనిపించిందండి. ఇదిగోండి ఎన్టీఆర్ పార్క్లో పెట్టారండి మందులని, దీపావళి మందులు. అయితే మనకి ఇక్కడ బయట వెరైటీ దీప కుందులండి. అదే అండి మట్టి ప్రమిదలు కూడా చాలా వెరైటీస్ వచ్చినాయండి. వీటిల్లో చాలా బాగున్నాయండి మోడల్స్గా. అయితే ఇదిగోండి నేనైతే ఇంతవరకు వీలైందని ఇలాగే నేను చూపించానండి. ఇదిగోండి చూసారా ఇంకా ఉన్నారు షాప్లో. 7 అయిందండి, అప్పటికే 7 అయినా ఇంకా చాలా వరకు ఇంకా స్టాల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారండి. అన్నీ తొందరగా అయిపోయినాయి అంటే ఈ సంవత్సరం బాగున్నాయి వ్యాపారం అంతా కూడా అని అన్నారండి. ఇదిగోండి అక్కడే ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఇలాగా ఫ్రూట్స్ షాపులు ఇవన్నీ ఉంటాయండి. ప్రమిదలు కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి. ఇంకా వెరైటీ మనకి చాలా డిఫరెంట్గా కనిపించినాయండి వెరైటీగా. ఇవన్నీ కూడా ఫ్రూట్సే కాదు, అలాగే మనకి దీపపు కుందులు మామూలుగా మనం ప్రమిదల్లా కాకుండా చాలా వెరైటీస్ వస్తున్నాయి కదండి. ఆ విధంగానే ఇవి చాలా మోడల్గా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. చాలా బాగా జరిగింది. వేలుపూర్ అంతా కూడా మంచి సందడిగా ఉన్నదండి. దీపావళి సందడి వెలుగులతో మొత్తం లైటింగ్లు, గుళ్ళు అన్నీ కూడా లైటింగ్లతో భలే సందడిగా చాలా బాగుందండి. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఓకేనండి. అలాగే దసరా దీపావళి ఆఫర్ని నేను లావణ్య బ్లౌజ్ స్టూడియోలో నేను అనౌన్స్ చేశాను కదండి. చాలా వరకు అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇదిగోండి ఇంటికి వచ్చేసిన తర్వాత మా పాప మందులన్నీ కూడా నేను కాల్చుకుంటానని చెప్పి కాల్చిందండి. కానీ చాలా భయం అండి మా అమ్మాయికి, కౌశికి. అయితే ఇలాగ వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందండి క్యాండిల్. ఆ క్యాండిల్ అక్కడ పెట్టేసి చక్కగా అన్నీ కాల్చుకుంటుందండి. మందులన్నీ కూడా తెచ్చుకున్నాయి. వాళ్ళ అన్నయ్య ఏమో లోపల ఉన్నాడు. మా జూలీకున్న ఆడవిడ ఎవరికి ఉండదండి. ఇదిగోండి మందులు కాల్చుడు పొగ వచ్చేస్తుందని చెప్పేసి తెగ గొంతులండి. సౌండ్ అస్సలు ఒక్క సౌండ్ అయినా, ఏ పెళ్ళిళ్ళు సౌండ్కైనా అదే మందు కలుపు ఉంటే కనుక చాలా హడావుడి చేసేస్తుందండి ఇంట్లో. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేయాలి అంతలా చేసేస్తుంది. ఇప్పుడు చూడండి ఇదిగోండి దీపావళి సిచ్చిబుడ్లాగా వెలిగించిందండి. తర్వాత నేను కూడా ఒకటి వెలిగిస్తానని చెప్పి వెలిగించానని. నాకు భయమేనండి బాబు ఈ మందులంటే. మా జూలీ అయితే చూసారా మా వారిని ఎంతలా లాగేస్తుందో. లాగేసి ఆ పొగ ఏంటో పట్టేసుకోవాలన్న ఆతృత అండి ఆవిడకి. చూపిస్తాను చూడండి. మా జూలీ అయితే ఎలా అయితే ఆ పొగను ఎలా పట్టుకుంటుందో. అలాగే ఇదిగోండి చిచ్చుబుడ్లతోని ఇలాగా సేమ్ టపాకాయలు అంటండి అవి వీటితో కానిచ్చేసిందండి. మా అమ్మాయి ఎక్కువ మందులంటే భయం అండి. ఈ సంవత్సరం ఇంకా కొంచెం ధైర్యంగా కాల్చింది. కానీ ఇదిగోండి నేను కూడా ఇలా చేశాను. నేను సరదాగా ఒక్కటేనండి. కానీ మా జూలీకి
చాలా భయపడిపోయిందండి మా జూలీ అయితే. అదిగోండి నాకు భయమే అని చెప్పాను కదండి. ఇంక సర్లే అంటే పిల్లలు ఏం సేమియా తింటారా అంటే తింటానన్నారండి. సర్లే సరదాగానేసి సేమియా కూడా చేశానండి. ఇదిగోండి మా జూలీ అయితే చూసారా ఆ సౌండ్కి ఎంత హడావుడి చేసేసిందోనండి. అసలు పొగలు పట్టేసుకుంటుందంట. చూసారా ఎలా చూస్తుందో, పొగను పట్టేసుకుంటానంటండి. పట్టేసుకోవాలంట. అదేదో ఆట కింద ఉందండి దానికి. కొంచెం వదిలేస్తే కనుక అలా రోడ్డు మీదకి వెళ్ళిపోద్ది, అంత ఫాస్ట్గా ఉంది మా జూలీ అయితే. ఇవాళ హడావుడ సౌండ్ తిరుగు పొగ చూసారా పొగతో ఎలా ఆడుకుంటుందో. మాకు ఆ పొగకి అయితే మాకు భయం వేస్తుందండి. కానీ జూలీకి అయితే అసలు భయం లేదు, ఆ పొగతో ఆటలాడుతుంది. ఇదిగోండి ఈ సౌండ్కి టపాకాయలండి. ఈ సౌండ్కి అయితే మరీ చిరకొచ్చేసిందండి ఆవిడకి. చూసింది ఒకసారి మొదలెట్టింది మళ్ళీ అల్లరి. ఇదిగోండి చూసారా ఎలా లాగేస్తుందో. ఏంటో పొగొచ్చేస్తుందనే సో పడిపోతుందండి మా జూలీ. సరదాగా ఉంటుందండి మా ఇంట్లో. మా జూలీ లేకపోతే ఏమీ లేనట్టు ఉంటుంది మాకైతే. ఇదిగోండి సేమియా చేశానండి, జీడిపప్పు కిస్మిస్ వేసి పాలు పంచుతారు అంతే అండి, ఇంకేమి వేయక్కర్లేదండి వీటిలో. అలాగే మా దినేష్ కూడా వీడియో తీస్తాడంటండి. ఆ చిన్నప్పుడు వీడు కూడా అసలు మందులంటే చాలా భయపడేవాడు. అలాంటిది ఈ టపాకాయలు వేసేస్తున్నాడంటే నాకే ఏంటి ఎప్పుడైనా వచ్చేసింది అని అనుకుంటున్నానండి. చాలా భయంగా ఉండేవాడండి, అసలు పట్టుకునేవాడు కాదు క్యాండిల్ కూడా. ఇదిగోండి అంతేనండి మా దీపావళి స్పెషల్. ఓకేనండి, థ్యాంక్ యూ.